అయ్యో సైడ్ సార్ బ్యాగ్ లిఫ్టింగ్ అదంట పాపకి ఇది ఒకటే మేము చెప్పేసి మీకంతా 2001 అండ్ హిందూపూర్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ హిందూపూర్ 1 టౌన్ పరిధిలో జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్స్ హెచ్పి బై నైట్. ఆ తర్వాత కేసులు వచ్చేసి బ్యాగ్ లిఫ్టింగ్ కేసులు, ఒక రెస్టారెంట్లో దొంగతనం, ఇట్లా మొత్తం 7 కేసుల్ని ఒక టీమ్ని ఫామ్ చేసుకుని ఎస్పీఓ హిందూపూర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ 1 టౌన్ 2 టౌన్ అండ్ హిందూపూర్ అప్గ్రేడ్ ఆఫీసర్స్ వాళ్ళ టీం కలిసి ఇక్కడ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. 7 కేసులు డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. దీనిలో 2018లో అయిన ఒక కేసు 119 ఒకటి రిపోర్ట్ అయింది. అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ కూడా తీయడం జరిగింది. అదే నేరస్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ హిందూపూర్ 2 టౌన్లో జరిగినటువంటి 239/24 అనే ఒక హెచ్పి బై నైట్ కేసులో ట్రేస్ అవడం జరిగింది. అతని పేరు అల్లా బకాష్ అలియాస్ అల్లు, అతని అంచాడు నూరు. సో వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళని మనం విచారణలో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళతో పాటు ప్రీవియస్ ఇంకా కొన్ని కేసులు రిపోర్ట్ అయినవి మనకి 2024 సెప్టెంబర్ ఓకే బిఫోర్ అక్టోబర్ జరిగినటువంటి కేసులు, జూలైలో జరిగిన కేసులు, ఇట్లాంటి కేసులు అన్నింటిలో కూడా వీళ్ళకి మనం గతంలో అక్టోబర్ జరిగినటువంటి గ్యాంగ్ రేపులో అరెస్ట్ అయిన ప్రాపర్టీ అఫెండర్స్ మరియు గ్యాంగ్ రేపులో ముట్టైనటువంటి నేరస్తులు నాగేంద్ర పావీన్ అండ్ చాకల్ శ్రీన్ అనే వాళ్ళతో కూడా వీళ్ళకి పరిచయం ఉంది, అనుచరులుగా ఉన్నారు వీళ్ళు. ఆ నేరాల్లో వీళ్ళు అల్లు అండ్ నూరు ప్లస్ ప్రీవియస్ నాగేంద్ర ప్రవీణ్ చాకలి శ్రీను వీళ్ళంతా కలిసి కూడా అఫెన్స్ చేయడం జరిగింది. అవి కూడా ఈ సందర్భంగా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్లో వచ్చినటువంటి దాన్ని బట్టి రిసీవర్స్ నుంచి ప్రాపర్టీ రికవర్ చేయడం వల్ల సుమారు 197 గ్రాములు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. దీని యొక్క విలువ 15,20,000. సో ఈ మొత్తం కేసులో టీం ఎవరైతే వర్క్ చేసో వాళ్ళందరికీ మనం రివార్డు ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఇంకొక కేసు రెస్టారెంట్లో ఒక ఉమెన్, ఇక్కడ మహిళ ముద్దాయి, ఈవిడ హిందూపూర్ చెక్ పోస్ట్ తెలిసినటువంటి సైఫుల్లా అనే అతనికి సంబంధించిన బాలాజీ నగర్లో ఉన్నటువంటి రెస్టారెంట్ ఉంది, దానిలో ఈమె అఫెన్స్ చేయడం జరిగింది. ఈమె దగ్గర నుండి 37 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులన్నీ కూడా ఎస్పీఓ హిందూపూర్ ఆధ్వర్యంలో చేశారు. ప్రాపర్టీ అఫెన్స్లు గత కొంతకాలంగా హిందూపూర్ సబ్ డివిజన్లో ప్రాపర్టీ అఫెన్స్లు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన ఒక నిఘా పెట్టి మనము విచారణ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ని కూడా పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా చేసినటువంటి ఈ నూరు ఎవరైతే ఉన్నారో నూరు అండ్ అల్లు వాళ్ళ ద్వారా ఈ కేసులన్నీ కూడా మనం ఇప్పుడు రికవర్ చేసి వాళ్ళ ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. ఈ వర్క్ కోసం పనిచేసినటువంటి ఆఫీసర్స్ మేము అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. తగిన విధంగా రివార్డు కూడా ప్రకటిస్తారు. ఆల్రెడీ మిగతా ముగ్గురు జైల్లో ఉన్నారు, మీకు కూడా తెలుసు. పీటీ వారెంట్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ సో ఇట్లా అవుట్స్కట్స్లో డ్రింకింగ్ డ్రంకెన్ కేసెస్, అలాగే రోడ్ సేఫ్టీ. సో అందుకని సండే రోజున ఎక్కువ నేరాలు జరుగుతుంది అనేది గమనించి సండే రోజున ఒక యాక్షన్ ప్లాన్తో డ్రోన్ కెమెరాస్ని ఎక్కడెక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ పంపించి డ్రోన్ విజువల్స్తో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా గ్యాంబ్లర్స్ పైన ఒక ఆపరేషన్ అనేది చేశాము గత ఎస్టర్డే ఆదివారం. దీనిలో పుట్టపర్తికి సంబంధించి రూరల్లో కర్ణాటక నాగేపల్లిలో ఉన్నటువంటి కొండల్లో గుట్టల్లో డ్రోన్ విజువల్స్తో ఒక గ్యాంబ్లింగ్ చేసేటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. 10 మందిని 1,50,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డ్రోన్ సహాయంతో చేస్తున్నాం. ఇంకా డ్రోన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో డ్రోన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. అక్కడ సీసీ ఫుటేజ్ తీసేటప్పుడు పబ్లిక్ మాట్లాడుకుంటుంది, కేసు పెట్టినా కూడా ఏం రికవర్ వేస్ట్ పోలీస్ స్టేషన్ వాయిస్
పబ్లిక్ అన్రెస్ట్ ఉండటం సహజమే. అట్లా పబ్లిక్ నుంచి కూడా సహకారం కావాలి కదా పోలీస్. మీరు కూడా సమాచారం ఇవ్వచ్చు. మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, సస్పెక్ట్స్, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు, విలాసవంతంగా జీవితం గడుపుతున్న వాళ్ళు, ఏ పని పాఠం లేకుండా ఇలాంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా పోలీసుకి సహకరిస్తే పబ్లిక్ మనం మంచి యాక్షన్ చేస్తాం. ఇప్పటివరకు హిందూపూర్లో మీరు అందరూ చూస్తున్నారు, మేమేం చేస్తూ వస్తున్నాం. ఒక గ్యాంగ్ని పట్టుకున్నాం, రేప్ గ్యాంగ్ని. దాని తర్వాత సిరీస్ ఆఫ్ ఎక్యూజ్ని, వాళ్ళతో అనుబంధంగా ఉన్నటువంటి ఎక్యూజ్ని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. రకరకాలటువంటి నేరాలు డిటెక్ట్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేశాము, నైట్ షాప్స్ క్లోజ్ చేశాము. తర్వాత ఈ కత్తులు వాటితో పొడుచుకోవడం ఇవన్నీ మీద గట్టి యాక్షన్ తీసుకున్నాం. సెన్సిటివ్ ఏరియాస్ అయిన అహ్మద్నగర్, రహమత్పూర్, హుస్నాబాద్ ఇట్లాంటి ఏరియాల్లో వాచ్ పెట్టాము. అట్లాగే రీసెంట్గా మెడికల్ షాప్లో కూడా అంటే డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ 2 టాబ్లెట్స్ కంటే ఎక్కువ అమ్మకూడదు, సెడిషన్ వచ్చేవి, అవి అమ్ముతుంటే దానిపైన కూడా ఎన్ఫోర్స్మెంట్ చేశారు, వర్క్ చేస్తున్నారు పోలీస్. సార్ వర్కింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి లిమిటెడ్ సోర్స్తో, లిమిటెడ్ స్టాఫ్తోనే వీఆర్ డూయింగ్ దిస్. ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. పబ్లిక్ సహకారం కూడా దీనికి కావాలి. అందుకని ఫ్యూచర్లో కమింగ్ జనవరి నుంచి వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, గంజాయి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్, చిల్డ్రన్.